హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు, వినుడి. మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, గోలగోల కింద ఉన్నారుగేమో వాళ్ళు కూడా, ఏంటంటే గుంపులు గుంపులు వచ్చున్నారు కదా, అందరినీ కాన్సన్ట్రేట్ చేయడానికి. వినుడి, వినండి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడెను, కొన్ని విత్తనములు రాతి నేలను పడెను, కొన్ని విత్తనములు ముళ్ళ పొదల్లో పడెను, కొన్ని విత్తనములు మంచి నేలను పడెను అని 4 విధములైన నేలలను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సామాన్యమైన విషయాలు తీసుకొని గూఢమైన సత్యాలను చెప్పేవాడు ప్రభు. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నప్పుడు పంటలో, మీరు ఆంధ్ర వెళ్తే విత్తనములు విత్తటం, నారుమడి వేయటం, ఆ నారుమడి తీసి మళ్ళీ పొలమంతా 3 ఎకరాల పొలం, ఎకరం పొలంలో నాటటం, కలుపు తీతలు ఉండటం, తర్వాత అవి పెరగటం, వాటికి నీరు పెట్టడం, అవి కంకెలు వేయటం, అవి గింజ పట్టడం, ఆ తర్వాత కోతకాలంలో వాటిని కొయ్యటం, మళ్ళీ వాటిని దొళ్ళగొట్టడం, ఆ తర్వాత ధాన్యాన్ని పొట్టును వేరు చేయటం, ధాన్యాన్ని ఇంటికి చేర్చటం, పొట్టుని గొప్పగా చేర్చటం, లేక దాని కొరకు ఆహారం, జంతువులకు ఆహారంగా సిద్ధపరచటం అనేది ఒక ప్రాసెస్. ఒక వ్యవసాయదారుడికి తెలుసు. ప్రభు చెప్తున్నాడు, విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ విత్తనాలు విత్తేవాడు దేవుని వాక్యం చెప్పేవాడు. ఆ విత్తనం దేవుని యొక్క వాక్యము. ఆ నేల వినేవారి యొక్క హృదయము. విత్తేవాడు ఒక్కడే, విత్తనము ఒకటే, కానీ నేలలు ఎన్ని ఉన్నాయి? ఏంటండి, ఒక్కడే ప్రసంగం చేస్తున్నాను, ఒక వచనమే చెప్తున్నాను. ఇన్ని రకాలు మీరందరూ వింటున్నారు. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఒకేలాగా ఆశీర్వదించబడుతున్నారా? ఒకేలాగా మారుతున్నారా? ఒకే ఆశీర్వాదాన్ని పొందుతున్నారా? ఒకే విధంగా ఫలిస్తున్నారా అని ఆలోచిస్తే కారణం ఏంటంటే, విత్తనం సరిగా ఉన్నా, విత్తువాడు సరిగా విత్తినా, నేల సరి లేకపోతే పంట పండదు. విత్తుకుంటూ పోతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే పొలాల్లో మీరు గట్టుల్లాగా ఉంటాయి చూస్తారా, నడిచి వెళ్తున్నప్పుడు రాయిలాగా అయిపోతుంది, అక్కడ పెడసగట్టిపోద్ది. అక్కడ విత్తనం పడిందంటే భూమి లోపలికి వెళ్దాం, పైనే ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, కొంతమంది దేవుని మాటలు వింటుంటారు, అసలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళవవి, హృదయంలోనికి వెళ్ళవు, వాటికి అర్థం కాదు, వాళ్ళకి వాడి హృదయంలో వాక్యం వినపడదు, వాళ్ళకి తెలియదు, అసలు అర్థం కాదు. కాబట్టి ఎంత వాక్యం విన్నా సరే ఏం జరగదు వాళ్ళకి. విత్తిన వాక్యాన్ని ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? నేల తావ పక్కన పడిన విత్తనం బయటికి కనపడతా ఉంటుంది, లోపలికి వెళ్ళదు. కాబట్టి పక్షి వచ్చి ఏం చేస్తుంది? దాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. అలాగే కొందరు హృదయాల్లో సంవత్సరాల తరబడి ఆలయాల్లో వింటారు, టీవీల్లో వింటారు, ప్రసంగాలు వింటుంటారు, కానీ ఏ మార్పు కానీ, ఏ గ్రహింపు కానీ, ఏ స్పందన కానీ ఉండదు. కారణం, ఆ వాక్యం వారిలో నిలిచి ఉండటం లేదు. ఆకాశ పక్షులు, సాతానుగాడండి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. వాడికి బాగా తెలుసు దేవుని వాక్యం చాలా బలమైంది. దేవుని వాక్యం బండలను పగలగొట్టు సుత్తె వంటిది, చెత్తను కాల్చు అగ్ని వంటిది, సాకలివాణి సబ్బు వంటిది, కంసాలివాణి అగ్ని వంటిది. ఏంటండి, ఆయన వాక్యం పడిందా అది ఊరకనే ఎదుకు రాదు, అది ఫలిస్తుందన్నాడు. కాబట్టి వాక్యం మన హృదయంలోకి వెళ్ళిందంటే హృదయంలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, పరిశుద్ధాత్మడి కార్యం జరుగుతుంది. కాబట్టి సాతానుడు వాక్యం లోపలికి వెళ్లకుండా ఎత్తుకెళ్ళిపోతాడు. సాతాను శక్తులతో నింపబడిన వాడు దేవుని మాటలు వినలేడండి. ఒకసారి ఒక సహోదరుని దెయ్యం పట్టిన ఆమెను తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆమె వేరే చర్చికి వెళ్తుంది, కానీ నా దగ్గర ప్రార్థన తీసుకొచ్చారు వారి బంధువులు, మన చర్చికి వస్తారు కాబట్టి. ఆమెను అడిగాను, ఏమా చర్చికి వెళ్తావా నువ్వు? వెళ్తానండి. వాక్యం వింటావా? తెలీదండి. తెలీదంటే ఏంటమ్మా? పాయిగారు ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు కళ్ళు మూసుకుంటానండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఆమె అన్నప్పుడు కళ్ళు తెరుస్తానండి.
మధ్యలో ఏం చెప్పారు నాకేం తెలియదండి. ఏంటంట, గంటసేపు కూర్చుంటుందట, ప్రారంభ ప్రేయర్లో కళ్ళు మూసుకుంటుందంట, చివరి ప్రార్థనలో కళ్ళు, మధ్యలో ఏమీ అర్థం కాదు, మనసులోకి వెళ్ళదు, మొత్తం మంది ఇచ్చినట్టుగా ఆ డమ్మీ కూర్చొని ఉంటుందంట అండి. ఎవరో సాతాను లోపట చెవులు మూసేస్తున్నాడు. సాతాను లోపట కూర్చొని అనేకులను నాశనం చేస్తున్నాడు. సాతాను శక్తులతో నింపబడిన వారికి నిద్ర పట్టదు, అన్నం తినలేరు, విపరీతంగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్క సమయాల్లో ఇంట్లో ఉన్న అద్దాలు, గ్లాసులు, ఫోటోలు పగలగొడతారు. ఒకసారి ఊరికే కోప్పడి అమ్మను కొడతారు, నాన్నను కొడతారు, ఇంట్లో వాళ్ళను, భర్తను కొడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తిరగబడతారు, కేకలేస్తారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, లేకపోతే మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి దురాత్మల చేత పట్టబడిన వ్యక్తులు అని గుర్తించండి. అటువంటి వారు దేవుని వాక్యం లోపలికి వెళ్ళదు కాబట్టి విడుదల పొందలేరు. అట్టి వారి కోసం యేసుక్రీస్తు నామములో గద్దించి ఉపవాస ప్రార్థనలో ఉంచి నూనె రాసి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, నీ బిడ్డలు వారి చేతులెత్తి నీ ఆశీర్వాదాలు కావాలని నీ సన్నిధిలో విలపిస్తున్న వారి హృదయాల్లో చూడు, మొరలను ఆలకించుము నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన శాపమును కొట్టివేయుచున్నాము తండ్రి. అభివృద్ధి దయచేయము, ఆశీర్వాదము దయచేయము. కరువు నుండి మమ్మల్ని తప్పించు నాయన, కన్నీటి నుండి మమ్మల్ని విడిపించు నాయన, శాపముల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా, నష్టము నుండి మమ్మల్ని విడిపించము నాయన. ఫలించే వారిగా చేయి తండ్రి, దీవించబడిన వారిగా చేయి నాయన, నీ చేత హెచ్చించబడిన వారిగా చేయి ప్రభువా. ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించము తండ్రి. పరిశుద్ధాత్మను మాకు దయచేయము, సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.